స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 27వ సర్గ. రాముని మాటలు విన్న సీతకు చిరుకోపం వచ్చింది. ఏమిటండి మీరు మాట్లాడేది? నాకు ఏమీ అర్థం కావడం లేదు. కేవలం హాస్యానికి అంటున్నారా, నన్ను ఆట పట్టించడానికి అంటున్నారా? హాస్యానికైనా ఒక హద్దు ఉంటుంది కదా. మీ నోటి నుండి రావాల్సిన మాటలేనా ఇవి? ఒకవేళ అరణ్యానికి వెళ్ళవలసి వస్తే మీరు మాత్రమే అరణ్యములకు పోవడం ఏమిటి? ఎందుకంటే తల్లి, తండ్రి, సోదరుడు, సంతానము, కోడళ్ళు వారందరూ వారి వారి పూర్వజన్మ కర్మలను మాత్రమే అనుభవిస్తారు. ఎవరు చేసిన పుణ్యఫలములను కానీ పాప ఫలములను కానీ వారే అనుభవిస్తారు. కానీ భార్య అలా కాదు. భార్య తన భర్త చేసిన పుణ్యములో కానీ పాపములో కానీ భాగం పంచుకుంటుంది. భర్త కష్టసుఖములలో పాలు పంచుకుంటుంది. అది భార్య ధర్మము. దానిని ఎవరూ కాదనలేరు. మామగారు తమరిని అడవులకు వెళ్ళమంటే నన్ను కూడా వెళ్ళమన్నట్టు కాదా? అది వేరుగా చెప్పవలెనా? ఎందుకంటే భార్యకు భర్తతో పాటు ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంటుంది. ఇహంలో కానీ పరలోకంలో కానీ భర్త ఒక్కడే భార్యకు ఉత్తమ గతులు కల్పించగలడు. కాబట్టి తమరి వెంటే నేను, అది అడవి కానీ అంతఃపురము కానీ, మీరు అడవులలో నడుస్తూ ఉంటే నేను మీ ముందు నడుస్తూ మీరు వెళ్లే దారిలో ముళ్ళు రాళ్ళు లేకుండా శుభ్రం చేస్తాను. కాబట్టి నన్ను కూడా తమరి వెంట అరణ్యములకు తీసుకుని వెళ్ళండి. నా వల్ల తమరికి ఎలాంటి కష్టము కలగకుండా నేను చూసుకుంటాను. ఓ నాథ, నేను అంతఃపురంలో ఉన్నను, అరణ్యములలో ఉన్నను, నాకు నా భర్తతోటిదే లోకము. మరే సుఖములు భోగములు నాకు అక్కర్లేదు. ఈ విషయములన్నీ నాకు నా తల్లిదండ్రులు నాకు ఇదివరకే ఉపదేశించారు. ఇప్పుడు నేను ఎలా నడుచుకోవాలో నాకు ఎవరూ వేరుగా చెప్ప పని లేదు. మీరు వెళ్ళే ప్రదేశము క్రూర మృగములతో నిండిన దుర్గమారణ్యము. కానీ నేను కూడా మీతో వస్తాను. నేను అడవిలో ఉన్నా నా పుట్టింట్లో ఉన్నట్లు ఉంటాను. ఏ కష్టములను లెక్క చెయ్యను. నేను నిత్యము తమరి సేవ చేసుకుంటూ బ్రహ్మచర్యమును పాటిస్తూ అడవులలో స్వేచ్ఛగా విహరిస్తాను. నేను కూడా తమరితో పాటు ఫలములు కందమూలములు తింటూ బతుకుతాను. మిమ్మల్ని అది తెమ్మని ఇది తెమ్మని ఇబ్బంది పెట్టాను. నాకు కూడా ఎన్నాళ్ల నుండో అడవులలో విహరించాలని, అక్కడ ఉన్న హంసలను, నెమళ్లను, వాటి సౌందర్యమును చూడాలని, తామరపూల కొలనులో స్నానమాడాలని ఎంతో కోరికగా ఉంది. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ మాదిరిగా మీతో 1,00,000 సంవత్సరములు కూడా ఆనందంగా గడుపుతాను. ఇంకా నా భద్రత అంటారా? మహావీరులు మీరు నా పక్కన ఉండగా నా భద్రత గురించి నాకు భయం ఎందుకు? కాబట్టి మీరు ఎలా తండ్రి మాట మన్నించి అడవులకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారో నేను కూడా తమరి వెంట రావాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయంలో కూడా మార్పు లేదు. ఎందుకంటే నాకు తమరు లేకుండా స్వర్గము కూడా తృణప్రాయము. తమరు ఎదురుగా ఉంటే దుర్గమారణ్యము కూడా స్వర్గతుల్యము. కాబట్టి నన్ను తమరి వెంట తీసుకుని వెళ్ళండి. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుని మరణిస్తాను. కానీ మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా బ్రతకలేను అని సీత తన నిర్ణయాన్ని స్పష్టంగా రామునికి తెలిపింది. సీత చెప్పిన మాటలను ఎంతో ఓపికగా విన్నాడు రాముడు. అరణ్యము అంటే ఏమిటో, అది ఎలా ఉంటుందో వివరంగా చెప్పి సీతను తనతో పాటు వనవాసమునకు రావడాన్ని ఆపుదాము అని అనుకున్నాడు రాముడు. సీతతో ఇలా చెప్పసాగాడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 27వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.